హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇక్కడ దోసపిండి తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అయితే దోసపిండిలో వేస్తున్నాను. పూజ అయితే అయిపోయింది. ఇంక ఈరోజు ఇచ్చేసేలే, రోజు దోశ ఇడ్లీ అవుతుంది అన్నారు. ఇంకా అందుకోసమని గుంట పొంగనాలు అనేది వేద్దామని, ఇంకా నేను ఇద్దరమే కదా, ఇంకా దోసపిండిలో అయితే ఇవన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత ఇదిగోండి చట్నీ కూడా చేశాను. ఇంకా గుంట పొంగనాల ప్యాన్ కూడా రెడీగా ఉంచుకున్నాను. ఇంక ఇందులో ఆయిల్ అనేది వేసేసి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం వేసుకోవాలి. ఇంకా శ్రీవారికి ఇవైతే చాలా ఇష్టంగా తింటారు. నాకు అలా ఏమీ ఉండదు. ఇంకా సరే అది అడిగారు కదా అని ఇంకా ఆయిల్ కాగింది కదా, ఇంకా అందులో దోసపిండిలో ఉప్పు వేయటం మర్చిపోయాను. ఎప్పుడూ వేస్తూ ఉంటాను. అయినా కానీ ఉప్పు వేసినా కానీ ఇంకొంచెం ఉల్లిపాయ ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి కాస్తగా వెయ్యాలి కొంచెం. ఇంకా ఇక్కడ ఉప్పు అనేది వేసేసి ఇంకా గుంట పొంగనాలు అయితే వేస్తున్నాను. చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ఎప్పుడో అడ్జస్ట్ అవటం అనేది. దాదాపు ఉప్మాకు కూడా తింటారు చట్నీ. ఇంకా ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని. ఇంకా లేట్ అయిపోయిందిగా, గబగబా ఇవి పెట్టుకున్నావు ఎందుకు అన్నారు. ఎందుకు, మీరు రెడీ అవ్వండి, నేను ఈలోపు మీకు ఇచ్చేస్తాను అన్నాను. కొంచెం స్పీడ్ అనేది పెట్టేసరికి మధ్యలోవి కాస్త రోస్ట్ ఎక్కువగా అయ్యాయి. ఇంకా అవి నేను పక్కన పెట్టేసుకుని తనకి మంచిగా పెట్టాను. అది టైము లేట్ అయిపోతుంది అన్నారని పెట్టాను, లేకపోతే సిమ్లోనే వేగనివ్వాలి. ఇంకా మధ్యలో కొంచెం రోస్ట్ అయినవి నేనైతే తిప్పలేదు. ఇంకా శ్రీవారికి ప్లేట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వాయి కూడా వేసాను. చట్నీతో ఈ విధంగా అయితే ఇచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం కూర వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో వేసాను. టొమాటో ఉన్నాయి కదా, ఈరోజు రైతు బజారు ఏం వెళ్తాను, బద్ధకంగా ఉంది అన్నారు. ఇంకా అందుకోసమని టొమాటో కర్రీ సింపుల్గా చేసేస్తున్నాను. ఇవంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం మనం కలుపుతూ ఉండాలి. కొంచెం ఆయిల్గానే వేసాను. ఇంకా టొమాటో కూడా ఈ విధంగా సన్నగా, మరీ ప్యూరీగా కాకుండా కొంచెం సన్న ముక్కలుగా వేసాను. ఈ విధంగా ఉల్లిపాయ కానీ టొమాటో కానీ ఉంటే కర్రీ అనేది చాలా చూడటానికి కలర్ఫుల్గా బాగుంటుంది. ఇంకా అందుకోసమని పెద్ద పెద్దగా ఉల్లిపాయ కోయకుండా సన్నగా అయితే వేసాను. ఇంకా పసుపు, ఉప్పు, ఇంకా కారం కూడా వేసేస్తున్నాను. ఇంకా పసుపు, ఉప్పు, కారం వేసాక మనం ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసామంటే సింపుల్గా టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో ఇష్టమైన వారు ధనియాల పొడి కానీ జీరా కానీ అలా వేసుకోవచ్చు. మేమైతే ఇలా సింపుల్గా అయితే తినేస్తున్నాం. కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే ఇదిగోండి గరం మసాలా వేసాను, ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం పండింది, ఇక వాడేసాను. టొమాటో కర్రీ, గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.